క్రీస్తు సొత్తు అని పిలవడతాం ప్రతి ఒక్కరికి ఇదే. కడగబడాలి, కడగబడితేనే జీవం. కడగబడలేదా మరణం. మారదు, దేవుని వాక్కు మారదు. ఈరోజు టైమ్స్ మారిపోతున్నాయి, కల్చర్స్ మారిపోతున్నాయి, ట్రెండ్ మారిపోతుంది. దేవుని వాక్యం అస్సలు మారదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటుంది దేవుని వాక్యం. చాలామంది అంటారు ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కదా. దేవుని వాక్యం వాక్యమే. దేవుని వాక్యం వాక్యమే. వాక్యం విని దాన్ని తగినట్టుగా జీవించు. విన్న వాక్యం తగినట్టుగా ప్రయత్నించు, వర్ధిల్తారు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నాడు, మనలో జీవిస్తున్నాడు. మన దేహం ప్రత్యక్ష గుడారం. క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, విమోచించబడిన వారుగా, బాప్తిజం తీసుకున్న వారుగా, పరిశుద్ధాత్మ దేవుని మహిమతో నింపబడేవారుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈరోజు మనం జీవిస్తే నడిచే ప్రతి చోట ఆయన మహిమ కనబడాలి. మనం నిలబడితే ఆయన మహిమ కనబడాలి. దేవుడు మనలో కనబడాలి. కనబడుతున్నాడా మీ ద్వారంగా? మీలో ఎలా ఉందండి మన జీవితం?